ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రీవెన్స్ కు వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. జిల్లా పోలీస్ గ్రీవెన్స్ కు 54 అర్జీలు. స్వయంగా అర్జీలను స్వీకరించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కాకినాడలో కదం తొక్కిన మత్స్యకారులు. ఓఎన్జీసీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. నాలుగున నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిఠాపురం వైకాపా ఇన్ఛార్జ్ వంగ గీత పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులకు తగిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ పేత్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ శ్రీనివాసరావు ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను తక్షణ పరిష్కారం చూపాలని అన్నారు. సక్రమంగా పరిష్కరించిన వాటిని 2 స్థాయిల్లో ఆడిట్ జరిపి మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ అయ్యే వివిధ శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రాముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ వినతులను meekosom.ap.gov.in అనే వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100 అనే నెంబర్కు నేరుగా కాల్ చేయవచ్చునని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 54 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ స్వయంగా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా మాట్లాడి సకాలంలో సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి వారు తమ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లలోనూ, సర్కిల్ కార్యాలయాల్లోనూ, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చునని, ఆ ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. సముద్ర తీరంలో చమురు ఉత్పత్తి కార్యకలాపాలతో వేట కష్టమై జీవన భృతి కోల్పోతున్నామని పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామాల మత్స్యకారులు నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తాము చమురు సంస్థలకు వ్యతిరేకం కాదని, వారి కార్యకలాపాలతో బతుకు తెరువు పోతుందని మత్స్యకారులు
ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్, కాకినాడ నగరం, పిఠాపురం, తొన్ని నియోజకవర్గాల్లోని మత్స్యకారులు, ఓఎన్జీసీ, ఇతర ఆయిల్ కంపెనీలు, పరిశ్రమలు వ్యర్థాల వల్ల, కాలుష్యం వల్ల మత్స్య సంపద నష్టపోయి ఉపాధి దెబ్బతింటుందని, అందువల్ల ముమ్మిడివరం, యానం ప్రాంతాల్లో మత్స్యకారులకు ఇస్తున్నట్టు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం తమ డిమాండ్స్తో కూడిన వినతిపత్రం కలెక్టర్ షాన్మోహన్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మత్స్య కార్మిక సంఘం నాయకులు సంగాడి ఈశ్వరరావు, గేదెల రాజు, బొడ్డు నాగేశ్వరరావు, చొక్కా కాశీ, యు సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. మత్స్య కార్మిక సంఘం నాయకులు సిహెచ్ రమణి మాట్లాడుతూ ముమ్మిడివరం, యానం నియోజకవర్గం, కె గంగవరం మండలాల్లో మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తున్నట్లే కాకినాడ జిల్లాలోని 60 గ్రామాల మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలని 4 సంవత్సరాల నుండి ఆందోళన జరుగుతుందని, తీర ప్రాంతం మత్స్యకారులు వేటతో ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్నా వారి పట్ల చిన్నచూపు తగదని అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ, ఎంపీ టి ఉదయ్ శ్రీనివాస్తో మల్లాడి కృష్ణారావు కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇచ్చారని, కానీ నేటికి ఏ సమాధానం ప్రభుత్వం నుండి రాలేదని, ప్రజాప్రతినిధులు అడిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మత్స్యకారులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఆందోళనకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్ మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంతం మెరైన్ మైనింగ్కి ప్రోత్సాహం తెలుపుతూ అనుమతులు ఇస్తున్నారని, దీనివల్ల వేట మరింత నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఏపీ మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ, వీరబాబు, ప్రసాద్, మోషే, ఏ దుర్గా ప్రసాద్, జి గోవరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధల్లో ఉండే మత్స్యకారు అన్నవాడు చదువుకున్నవాడికి మరి ఏ జాబులు ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ ఉన్న కంపెనీలు 20% ఉద్యోగాలు ఇవ్వాలి కంపల్సరీగా మా డిమాండ్. అలాగే మరి ఇక్కడ సిసిసి బ్యాంక్ ఉంది రైతులకి, ఆ రైతులకి రుణమాఫీ 1,00,000 నుంచి 5 లక్షల దాకా రుణమాఫీ ఇస్తున్నారు. మరి అలాగే ఇక్కడ మత్స్యకారులు కూడా రైతుగా గుర్తించి మాకు 1,00,000 నుంచి 5 లక్షలకి మాకు వడ్డీ రూపాయలు 10 రూపాయలకి ఇవ్వాలి. మా మత్స్యకారులు బయట అప్పు చేసుకుంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే ఏటాడుకున్న డబ్బే వడ్డీ కట్టలు మేము సరిపోతుంది. పిల్లలు చదువుకొని అద్దె కట్టుకోవాలన్నా కానీ మరి సరిపోవట్లేదు. ఇప్పుడున్నా నా పేరు సంగడీశ్వరరావు. అలాగే మరి మత్స్యకారులు సముద్రంలో ఏటకెళ్తే 10 రోజుల నుండి వచ్చేటప్పటికి వచ్చినట్టు, లేకపోతే పేమతం చనిపోయేటప్పుడు మత్స్యకారులకి 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇస్తుంది. అది గట హాస్పిటల్ చూసుట్లా, పోల్ట్రీ చూసుట్లా, ఈ సర్టిఫికెట్ల కోసం తిరిగి అలసిపోయి కొంతమందికి డబ్బులు కట్ట రావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకుని మరి 50 లక్షలు సెంట్రల్ గవర్నమెంటే ఇన్సూరెన్స్ చేయించాలి మత్స్యకారులకి. మరి మత్స్యకారులకి చేయకపోతే మేము ఈసారి మరో తీవ్రంగా మరి వంతిని ముట్టడిచ్చి మా మత్స్యకారులకి ప్రతి డిమాండ్, మత్స్యకారుల డిమాండ్ 5 డిమాండ్లు నెరవేరాలి. నెరవేర్చకపోతే మాత్రం ఈ రోజు మేము ఎవరికి గట్రా ఆపద రప్పించలేదు. ఈ 4 నియోజకవర్గాల మత్స్యకారులకి ఇప్పటికీ నేటికి రూపాయి కూడా చెందకుండా ఈ రోజు అతి అన్యాయం అయిపోయిన నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మత్స్యకారులు ఇవాళ రావడం జరిగింది. ఈ సమస్య చాలా తీవ్రమైనది. మత్స్యకారులు వేటకెళ్తుంటే వాళ్ళకి కనీసం రోజువారీ 100 రూపాయలు కూడా గిట్టుబాటు లేకుండా అప్పుల పాలైన పరిస్థితి ఉంది. ఆ సమయంలో వీళ్ళు భరించలేక, తట్టుకోలేక ఈరోజు మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వండి అని ఇది లెక్క కడితే నెలకి 11,500 రూపాయలు అవుతుంది. ప్రతి కుటుంబానికి ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్న అద్దరపేట నుంచి ఉప్పలంక వరకు కూడా మత్స్యకారులకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా అన్ని మత్స్యకార సంఘాలు అందరూ కలిపి ఐక్య వేదికగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు ఇప్పటికైనా తెలుసుకుని నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి, లేకుంటే హెచ్చరిక చేస్తున్నాము, దీన్ని ఉధృతం చేస్తామని కార్యక్రమాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఏపీ మత్స్య కార్మిక సంఘం కూడా మత్స్యకారులందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 4న వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో కదం తొక్కుదామని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 4న వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ పిఠాపురంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికలను గొల్లప్రోలు నగర పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, గండ్రెడ్డి రాము, మొగలి అయ్యారావు, జ్యోతుల భీముడు, తెడ్లపు చిన్నారావు, అరిగెల రామన్నదొర, కుమార భాస్కర్ రెడ్డి,
దాసం వెంకటేష్, ముదునూరి కొండబాబురాజు, గంటా అప్పలస్వామి, దాసం లోవబాబు, అంజూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేయలేదని చెప్పడం మాత్రమే కాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా, చెప్పిన ప్రతి మాటని కూడా మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించి ఇచ్చిన మాట ఇచ్చిన మొదటి రోజు నుంచి కూడా 5 సంవత్సరాలు క్యాలెండర్ వారీగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం మాత్రమే కాకుండా విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వంలో మేము అన్ని చేసి చూపించాం, ప్రజలకు సంక్షేమము అభివృద్ధి ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు, ఆవేదనగా ఉన్నారు, ఏ పథకాలు అందక ఇబ్బందుల్లో ఉన్నారు. పేద ప్రజలు విద్యకి కానీ, వైద్యానికి కానీ సరైన ఆర్థిక సహకారం అందక ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మేమందరూ కూడా ప్రజల వద్దకు ఉండి ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా సూపర్ 6 హామీలన్నీ ప్రజలకి వెంటనే తక్షణం అమలు చేసే విధంగా చేయాలని చెప్పి మేము 4వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా రావాలని మేము చెప్పడం. అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందనే ఆనందం అధికారంలో ఉన్నవారు ఉండొచ్చు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా మాకేమీ చేయలేదని చెప్పి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. అధికారం వచ్చిన ఆనందంలో ప్రభుత్వ పెద్దలు ఉంటే ఏమీ అందలేదని ప్రజలు మాత్రం ఆందోళన ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. అందుకోసమే మేము ప్రజల పక్షాన ఉంటాం. అధికారంలో ఉన్న ప్రజల పక్షమే, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే. వైఎస్ఆర్సీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది. రేపు ప్రజలకి మద్దతుగా మేము అందరం కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని తీసుకుంటాం. జూన్ 4వ తేదీన ఉదయం 9 గంటలకి 3 మండలాలు, 2 టౌన్లకు సంబంధించిన వారందరూ ఉప్పాడ సెంటర్ దగ్గర అందరూ కూడా చేరుకోవటం జరుగుతుంది. మేమంతా కూడా ఏ ఆందోళన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కాదు, అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అందరూ 4 విషయాలు మాట్లాడుకుని అక్కడ నుంచి శాంతియుతంగా మరి మెయిన్ రోడ్, పిఠాపురం టౌన్లో మెయిన్ రోడ్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మరి అక్కడ వినతి పత్రాన్ని అందజేసి మా నిరసనని తెలియజేయడం. శారీరక మానసిక ఆరోగ్యం వెల్లివిరిసే సమాజ సాధనకు యోగా ధ్యాన ప్రక్రియలను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా అనుసరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర విభాగం చైర్మన్ వైడి రామారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ, ఆయుష్ జిల్లా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాజా ట్యాంక్ ఆవరణలోని రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో గత వారం రోజులుగా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర విభాగం చైర్మన్ వైడి రామారావు ముఖ్య అతిథిగాను, ఆయుష్ జిల్లా విభాగం వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ సాలి, జిల్లా సమాచార పౌర సంబంధ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున విశిష్ట అతిథులుగా హాజరై యోగా శిక్షణ పూర్తి చేసుకున్న జర్నలిస్టులను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైడి రామారావు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఉద్దీపనం చేసి మనిషి పరిపూర్ణ వికాసానికి యోగా ధ్యాన ప్రక్రియలు దోహదం చేస్తాయని అన్నారు. కాకినాడలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాజా ట్యాంక్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా కేంద్రం నిర్వహిస్తున్నామని, ఈ కేంద్రంలో ఎంతో మందిని యోగా మాస్టర్ ట్రైనీలుగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. వారం రోజుల పాటు రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో శిక్షణ పొందిన జర్నలిస్టులను అభినందిస్తూ సమయానికి తిండి నిద్ర లేకుండా నిత్యం ఒత్తిడితో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా ధ్యాన ప్రక్రియలను నిత్యం కొనసాగించాలని కోరారు. ఆయుష్ జిల్లా విభాగ వైద్యాధికారి డాక్టర్ ఎంఎస్ అలీ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మండల గ్రామ స్థాయి నుండి యోగా శిక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా వారం రోజుల పాటు జర్నలిస్టులు కూడా శిక్షణ పొందడం ముదావాహమని అన్నారు. జర్నలిస్టులు నిత్యం యోగా ధ్యాన ప్రక్రియలను ఆచరించి మనస్సు, శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవాలని ఆయన కోరారు. సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జర్నలిస్టుల కొరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను వారం రోజుల పాటు విజయవంతంగా నిర్వహించామని, ఉత్సాహంగా పాల్గొన్న జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని విధాల సహకారం అందించినందుకు జిల్లా రెడ్ క్రాస్, ఆయుష్ విభాగాలకు శిక్షణ తరగతులు నిర్వహించిన యోగా గురువు
గురువు రమా పల్లవికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జర్నలిస్టుల కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్, సమాచార శాఖ అధికారులకు, అందుకు వసతులు కల్పించిన రెడ్ క్రాస్, ఆయుష్ విభాగాలకు జర్నలిస్టులు ధన్యవాదాలు తెలియజేశారు. యోగా శిక్షణ పొందిన జర్నలిస్టులకు రెడ్ క్రాస్ ద్వారా యోగా మేట్లను సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అధికారి సి బాబురావు, జర్నలిస్ట్ ప్రతినిధులు ఆర్ రాజేష్, ఎస్ శివనారాయణ రెడ్డి, ఏ సూర్యనారాయణ, కె శ్రీనివాస్, పి శ్రీను, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దీనికి పౌర సంబంధాలు సమాచార శాఖ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 10 రోజుల కార్యక్రమంలో మరి జర్నలిస్టులు అందరూ కూడా పాల్గొని ఈ యోగాన్ని నేర్చుకుని వారి జీవితంలో యోగాని ఒక భాగం చేసుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. జర్నలిస్టులు వారి వృత్తిని బట్టి వారికి సమయాన్ని పాటించడం కానీ లేదా భోజన వేళలు పాటించడం కానీ జరగడం తక్కువగా ఉంటుంది. వారికి ఖచ్చితంగా యోగా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి, వారు మానసికంగా చక్కగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని వారు నేర్చుకున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఇటువంటివి నిర్వహించడానికి రెడ్ క్రాస్ యోగా కేంద్రం ఎల్లప్పుడూ ముందుంటుందని, యోగా నేర్చుకుని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నేను హృదయపూర్వకంగా అభిలషిస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జర్నలిస్ట్ సోదరులందరికీ 10 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి వెంటనే మన రెడ్ క్రాస్ చైర్మన్ గారు వైడి రామారావు గారిని కాంటాక్ట్ చేయగా ఆయన మీకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాము, మీరు ఎప్పుడు పెట్టుకుంటారన్నా పెట్టుకోండి అని అంటే ఆయన మనకి యోగా సెంటర్ని ఇచ్చారు. జర్నలిస్టులందరూ కూడా వచ్చి ఎక్కువ మంది యోగాలో భాగస్వాములు అయ్యి ఆరోగ్యాలను కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మొత్తం జిల్లాలో కలెక్టర్ గారి ద్వారా ఆదేశాల అనుసారంగా మొత్తం అన్ని చోట్ల అన్ని మండలాల్లోనూ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, యోగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. వీటితో పాటుగా మన జర్నలిస్టులందరి కోసం రెడ్ క్రాస్ సొసైటీ వారు వారి హాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా ఉపయోగపడింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ జగన్నాథపురం చేపల మార్కెట్ వద్ద గల విఎల్ కన్వెన్షన్ హాల్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సూర్యతేజం పేరిట నిర్వహించిన మిడ్కాన్ విజయవంతంగా జరిగింది. కాన్ఫరెన్స్ చైర్మన్ చైతన్య రాజీవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జోన్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్, అనిరుద్ సిస్టల, జ్యోతి శ్రీధర్, రఘురామ్ పత్రి, ఎంవీఆర్ మోహన్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జోన్లో గల వివిధ చాప్టర్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి షీల్డ్స్ బహుకరించారు. అందులో భాగంగా జేసీఐ కాకినాడ పోర్టు 6 విభాగాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను 29 రికగ్నైజేషన్స్ సాధించి జోన్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా అతిథులు జేసీఐ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్ర, సెక్రటరీ లతా, ట్రెజరర్ దుర్గా రవితేజ, క్లబ్ సభ్యులకు అతిథులు చైతన్య రాజీవ్ కుమార్, అనిరుద్ సిస్టల, జ్యోతి శ్రీధర్, రఘురామ్ పత్రి, ఎంవీఆర్ మోహన్ కుమార్ చేతుల మీదుగా షీల్డ్స్, ట్రోఫీలను
అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి శ్రీధర్ మాట్లాడుతూ జేసీఐ కాకినాడ పోర్టు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. కాకినాడ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్ర మాట్లాడుతూ తాము నిర్వహించిన సేవా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్లో గల వివిధ జేసీఐ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అయితే సంవత్సరం అంతా వాళ్ళు బాగా పనిచేయాలంటే సంవత్సరం మధ్యలోనే మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇవాళ స్థానిక కాకినాడలో బిఎల్ కన్వెన్షన్ సెంటర్లో సూర్య తేజం మిడ్ కాన్ఫరెన్స్ అనేది జోన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ చైతన్య గారు చైర్మన్ గా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి చేసే కాకినాడ యువ మెంబర్స్ అందరూ హోస్ట్ చేశారు, అందరంతా వైభవంగా చేశారు. మెంబర్స్ ఫ్రమ్ వైజాగ్, తుని, కాకినాడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చాలా కోలాహలంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వివిధ ఏరియా కేటగిరీస్ లో వివిధ రకాల రిపోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ రికగ్నిషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ప్రముఖంగా మా ప్రెసిడెంట్ జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయ్య గారు అండ్ వాళ్ళ టీం, అంటే మన కాకినాడ పోర్టులో దాదాపుగా 107 మెంబర్స్ ఉన్నారు. అందరూ కలిపి 29 రికగ్నిషన్స్ ZBPగా చైర్మన్గా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా లోన్తో పాటు మిగతా 9 లోకల్ ఆర్గనైజేషన్స్ కూడా ZBPగా దాదాపుగా 500-600 రికగ్నిషన్స్ ఇచ్చారు అందరికీ. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగే మా జేసీఐ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు జేసీఐ కాకినాడ విశేషంగా చేసిన సేవల్లో కొన్ని మీ ముందు ఈరోజు చెప్తాను. దాంట్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేశాము. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపులో సుమారుగా 500 పైగా బ్లడ్ డొనేట్స్ సేకరించడం జరిగింది. దానితో పాటు ఆడపిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి, కాలేజ్ గోయింగ్ పిల్లలకి మెన్స్ట్రల్ హైజీన్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కూడా చిన్నపిల్లలకి చెప్పడం జరిగింది. దానితో పాటు చాలామంది ఆకలితో ఉన్న వారికి ఫుడ్ పెట్టడం జరిగింది. తో పాటు మన ఎస్పీసీఏ కాంపౌండ్లో మూగజీవాలు, ఆవులకి, కుక్కలకి వాటికి కూడా ఫీడింగ్ చేయడం జరిగింది. దీనితో పాటు నర్సీపట్నం నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరులో వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ ప్రాబ్లం ఉంది. దానికోసం అని చెప్పి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు వాళ్ళు వాటర్ కోసం. ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వారికి ఒక స్పాన్సర్ ద్వారా మా జేసీఐ కాకినాడలో అక్కడ సుమారు 250 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మేము వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇలాంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయడం వల్ల ఈ రోజు ఈ సూర్య తేజం ముఖంలో మా జేసీఐ కాకినాడ పోర్టుకి 29 అవార్డులు వచ్చి, అంటే మా కష్టానికి అవి రికగ్నిషన్స్. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారే కానీ ఇళ్ల స్థలాన్ని మాత్రం చూపించలేదని, కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు పొందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అప్పగించాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు నిమిత్తం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామం సమీపంలో సేకరించిన భూమిలో పిఠాపురం సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంగారు కళ్యాణ్, ధనాల సతీష్, పొట్లూరి సత్యవతి, శీలం వరలక్ష్మి, గూడప సత్యవతి, బల్లిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైపు ఈ పేదవాళ్ళ స్థలం ఏవైతే ఉన్నాయో వాటి వైపు దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి సిపిఐ పార్టీ బాధ్యత తీసుకుని ఇవాళ బాధ్యతల్ని స్థలాల దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క స్థలాలు తక్షణమే మంజూరు చేయాలని ఇవాళ కార్యక్రమం చేపట్టాం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తన నియోజకవర్గ పేద ప్రజల మీద దృష్టించి ఈ సేకరించిన స్థలం ఏదైతే ఉందో పేద ప్రజలకి తక్షణమే మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ స్థలాలు ఇవ్వడమే కాదు, 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణాలకి నిధులు సమకూర్చాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడో దృష్టి పెట్టడం కాదు, తమ సొంత నియోజకవర్గం ప్రజల మీద దృష్టి పెట్టి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఇవాళ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 7న కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్ 1 కిలోమీటర్ మేర 5,000 మందితో ప్రత్యేక విస్తృత స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో యోగాంధ్ర 2025 కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 5న 5,000 మంది ఉపాధ్యాయులతో నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనశైలి పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 7న శనివారం ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యోగా కార్యక్రమం కాకినాడ మెయిన్ రోడ్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్లో 1 కిలోమీటర్ మేర 5,000 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో 7వ తేదీ నిర్వహించే యోగా కార్యక్రమానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు గల మెయిన్ రోడ్లో ఈ నెల 6వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ను నిలుపుదల చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వాహనదారులు, దుకాణాల యజమానులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని పోలీస్ శాఖను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, డిఆర్ఓ జె వెంకట్రావు, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, డిపిఓ వి రవికుమార్, డిఈఓ పి రమేష్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిఎస్డిఓ శ్రీనివాసరావు, ఆయుష్ డాక్టర్ ఆలీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు దాతల సహకారంతో ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సూరిశెట్టి సుబ్రహ్మణ్యం దంపతుల సౌజన్యంతో భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజనం పంపిణీ కార్యక్రమాన్ని సూరిశెట్టి సుబ్రహ్మణ్యం దంపతులు శ్రీదేవి ప్రారంభించారు. భోజనంతో పాటు మామిడి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బాలాజీ, బాబు, యండమూరి మూర్తి, బీపీఎన్ ప్రసాద్, రాజేష్, ఫణి, సతీష్, బండి బుచ్చి, దీపక్, కరి శ్రీనివాస్, పట్నాల శ్రీనివాస్, కొండయ్య, మాజెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంగీత, నృత్య, సాహిత్య, సాంస్కృతిక కళా రంగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు కళాభిమానులు కృషి చేయాలని పిఠాపురం మహారాజా సంస్థానం రాజారావు రామరత్నారావు పిలుపునిచ్చారు. సంగీత, సాహిత్య, కళా, నృత్యాలకు నిలయమైన పిఠాపురం మహాసంస్థానం మహారాజా వారి కోటలో విజయనగర సామ్రాజ్యంలో సమాన కీర్తి ప్రతిష్టలు అందుకున్న పిఠాపురం మహారాజా సంస్థానంలో కవి సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సినీ నిర్మాత గరగా వీరబాబు స్వాగతం పలికారు. సినీ నటుడు, రచయిత దంగేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు, రచయిత పెద్దింటి సురేష్ శర్మ, పంతుల లలిత, కవి గాయకులు డాక్టర్ వీర, శ్రీరామ్, నాట్య మయూరి సుప్రియ, గాయని గాయకుడు గుబ్బల కనకం, సినీ రచయిత, నటుడు రాయపల్లి వాసు, నాటక కళా పరిషత్ పడాల రవి ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. పిఠాపురం రాజకుమారుడు రాజారావు రామరత్నం ఎదుట జరిగిన కవి సమ్మేళనంలో కవులు వారి ప్రతిభను ప్రదర్శించారు. నాట్యమయూరి సుప్రియ ప్రదర్శించిన నృత్యాన్ని తిలకించిన రాజారావు రామరత్నారావు ఆమెను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా పిఠాపురం రాజకుమారుడు రావు రామరత్నారావు కవులను, కళాకారులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పంటి రవికుమార్, ఆర్వి రమణారావు, తాతపూడి లక్ష్మీనారాయణ మూర్తి, తురగా సూర్యారావు, కురుమళ్ల రాంబాబు, పెద్దాపురం సాహితీ స్రవంతి కార్యదర్శి కొత్త శివ, తాడిగడప సుబ్బారావు, కొర్లపాటి సుబ్బారావు, కొర్ల వెంకట సీతారామారావు, పెనుపోతి వెంకటేశ్వరరావు, పూడి శ్రీనివాసరావు, డిఎ నరసింహరావు, ఆళ్లచంటి, డాక్టర్ తిరగటి విజయరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వారు చేసేది నిజంగా చాలా సంతోషించదగిన విషయం. కొత్త విషయాలు తెలుసుకున్నాం. కవిత్వం అనేది నా ఉద్దేశంలో కవిత్వం అనేది కేవలం ఒక వ్యక్తి ప్రస్తుతి కాకుండా సామాజిక స్పృహకి దోహదం చేసేటట్టుగా ఉండాలని చెప్పేసి నా అభిమతం. అలాగే చాలా వరకు మీరందరూ కూడా చాలా ఉత్సాహంతో, ఉత్సుకతతోటి మరి ఎంతో బాగా కవిత్వం రాసి మన పేరు ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో అందరం కూడా మళ్ళీ ఇలాగే కలవాలి, ఇక్కడ కూడా కలవాలి, మరింతగా మంచి కవితలు, భావకవితలు మీ దగ్గరికి రావాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం నాకు మీరిద్దరూ నాకు కల్పించినందుకు, పేరు తెచ్చినందుకు ఎన్నో ధన్యవాదాలు చేస్తూ ప్రతి కవులకి అందరికీ కూడా వాళ్ళ సారస్వత పీఠానికి పాదాభివందనాలు చేస్తూ నేను రాయలసీమ నుంచి
వేరే ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది కవులు వచ్చారండి. మా పిఠాపురం మహారాజా వారి కోటలో ఈ కవి సమ్మేళనం జరపడం చాలా అదృష్టం అండి. పునర్జీవం, అంతరించిపోతున్నటువంటి కళలు యువతరానికి చిన్నపిల్లలకి కూడా ఇది ఒక ఆదరణ చేసుకొని ముందు కొనసాగిస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి కోటలోని కూడా బ్రిటిష్ ప్రభుత్వం అంతరించిపోయినప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి దేశం బ్రిటన్. ఈరోజు ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ కూడా బ్రిటన్లో రాజకీయ వ్యవస్థను గౌరవిస్తున్నారు, పార్లమెంటులో వాళ్ళకి స్థానం కల్పిస్తున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా ప్రతి రాజవంశానికి స్థానం కల్పించాలన్నదే మా కోరిక. ప్రతి కోటలోనూ కూడా ఇలాగే కవి సమ్మేళనం, నాట్య ప్రదర్శన జరగాలనుకుంటున్నాం. అలాగే విజయనగరం మహాసామ్రాజ్యంలోని, మన హైదరాబాద్ గోల్కొండలోని, మన వరంగల్ కోటల్లో కూడా ఇలాంటి నాట్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి. ఇది రాజరిక వ్యవస్థకు మాకున్న ప్రేమ మీ అందరికీ మామూలు విషయం కాదండి. నా చిన్నప్పటి నుంచి రాజావారిని చూడాలన్న కోరికతో అలా ఏడు దాకా వెళ్ళిపోయామండి. రాజావారిని చూడాలన్నా, కలవాలన్నా, ఇక్కడ రావాలన్నా పూర్వజన్మ సుప్రియ గారికి ఆహ్వానం, వచ్చి నాట్య ప్రదర్శన చేయవలసిందిగా కోరుచున్నాం. ఏంటంటే కవులు ప్రారంభించి అన్నారు, ఎవరెవరో నాకు వచ్చేసి కావాలి, నేను కవి కాను, నా కవిత్వం కాదు. ఈ రాజావారి సన్నిధిలో, ఈ పీఠికాపురి మహాక్షేత్రంలో మనందరం కూడా ఈ రాజా సమక్షంలో కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఇది ఒక అదృష్టం. రాజ్యాలు నేలిన రారాజులందరో వారిలో నొకరు మనరాజు మహారాజు, ఈ పీఠికాపురి మహారాజు. దుష్ట శిక్షక, శిష్ట రక్షక, ప్రజా పరోపకారములందు త్యజించదగిన తన ప్రాణములు సైతం నెంచిది తృణప్రాయపరిది. కానే రెన్నటికి రయమున నడుముడిగ నీరస నరసింపులు రణమున రౌద్ర నేత్ర రుధిరాక్ష రూపులై ఆ అరివీర భయంకర ప్రతిలోప రాక్షస సమానులై నిక్కముగా నీ ధరణిన మన దగ్గర మన మహావీర మగధీర మహీపతులు. మహారాజు గారిచే కవిత చదవడం, మనం వినడం, ఇంతకన్నా మహాపురుషుడు ఏముంటుంది చెప్పండి? కథనోత్తర కరుణ వీర వదనోత్తత రుధిర పూర సత్యాగ్రహ దీక్షాబల అరుణాతరుణ కరుణాకర. మన పీఠాపురి రాజగారు కంఠంలో విప్లవ రాగం, గమనంలో విద్యుద్వేగం, పూసిందొక అరుణ తరంగం, లేచిందొక హృదయ విహంగం. మన కోసం కదిలించింది. దీనహీన ప్రక్షిప్తత, సప్తదాత, పరిపూర్వత, దుర్బల జీవనదాత, తేజోజ్వల మైమండిత. పిఠాపురం మహారాజు వారిని, సూర్యారావు గారిని స్మరించుకోవడం తెలుగు వారిన మన పిఠాపురం వారిని ఎంతో గౌరవించింది. ఆశలతో ఎదురు చూసి ఈ ప్రేమికుల హృదయం అందించుకొని అంత చిక్కని ఆశల వలయం చెలి ఓ సఖి కావాలి సుఖి, ఇదే నా మొదటి ప్రేమ లేఖ. ఎంతో ప్రేమగా రాసాయి ప్రేమ లేఖ. మనసంతా అదొక ఆ ప్రేమ లేఖ ఈ శ్వేత లేఖ. అయితే నేను అడిగాను చాలా సార్లు ఎలా ఉంటారు ఏంటి, ఫోటో కూడా నేను చూడలేదు.
పంపించారు ఈ ఫోటో. అప్పుడు చూసాను అన్న రాజావారి సార్ మీరు నేను అనుకున్న దానికి 100 రెట్లు ఇక్కడ చెప్పిన దానికి నేను విన్నదానికి ఇంకా 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 ఎక్కువే, చాలా ఎక్కువే ఉంది సార్. నిజంగా మీలాంటి వారు ఉండాలి. సరే చూడండి, మన పిఠాపురం మహారాజా వారి చేతుల మీదుగా తెలుగు కవులకు సన్మానం. చూడమ్మా, చూడు సరే సరే చూడండి, రావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీవెన్స్కు వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. జిల్లా పోలీస్ గ్రీవెన్స్కు 54 అర్జీలు. స్వయంగా అర్జీలను స్వీకరించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కాకినాడలో కదం తొక్కిన మత్స్యకారులు. ఓఎన్జీసీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. నాలుగున నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిఠాపురం వైకాపా ఇన్ఛార్జ్ వంగ గీత పిలుపు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.